మ్యామ్ మీరు మాట్లాడుతుంటే నాకు అంటే చాలామంది మహిళలకు మీరు ఇన్స్పైర్ అయ్యేలాగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా అంటే నేను ఫస్ట్ మిమ్మల్ని చూసినప్పుడు అంటే నేను వీడియోలో చూసినప్పుడు ఫోటోస్ అంటే మీ ప్రొఫైల్ చూసినప్పుడు అంటే వేరే థాట్ ఉండే నాకు దగ్గరకొచ్చి చూసిన తర్వాత నాకు వేరే థాట్ ఉంది. సో, అంటే మీకు పోలియో కూడా ఉందిగా మ్యామ్. అంటే అవును. తప్పుగా అనుకోవద్దు జస్ట్ అంటే అలా ఉండి కూడా మీరు ఇంతగనం స్ట్రగుల్ పడి ఇంతగనం ఈ స్టేజ్‌కొచ్చి అంటే ఇన్స్పిరేషన్‌గా ఉన్నారు కాబట్టి సో, మీ స్టోరీ నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అసలు పోలియో ఎప్పుడొచ్చింది మ్యామ్? నాకు 3 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు పోలియో అటాక్ అయింది. ఆహ్, బట్ నాకెప్పుడు పోలియో ఉంది అని నేనెప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేసింది. నన్ను చాలా ఎంకరేజ్ చేశారు, మోటివేట్ చేశారు. ఎప్పుడు కానీ నేను అందరిలాగా కాదు అని నేనెప్పుడు ఫీల్ అవ్వలేదు. నాకదొక ప్రాబ్లమ్ ఉందని నేనెప్పుడూ అనుకోలేదు. నాకు చిన్నప్పటి నుంచి ఒకటి ఏమంటే నాలాగా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి చాలా వరకు వాళ్ళ ఇళ్ళల్లోనే ఉండిపోయేవాళ్ళనమాట. హ్మ్. వాళ్ళు ఎడ్యుకేషన్ కూడా సరిగ్గా ఉండేది కాదు. బయటకొచ్చేవాళ్ళు కాదు. అలా ఉంటారు. బట్ నన్ను చూసి అలాంటి వాళ్ళు ఇన్‌స్పైర్ అవ్వాలి, ఒక్కరన్నా ఇన్‌స్పైర్ అవ్వాలి అనేదైతే నాకుంది. ఎందుకంటే హ్మ్. తను అలా ఉండి కూడా అన్నీ చేస్తా ఉంది అని ఒక్కరైనా మోటివేట్ అవ్వాలి. హ్మ్. అయ్యి వాళ్ళు కూడా నార్మల్ పీపుల్ లాగా ఉండాలి. ప్రాబ్లమ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటదండి. మేబీ నాది పైకి కనిపించే ప్రాబ్లమ్, కనిపియని ప్రాబ్లమ్స్ ఎన్నో ప్రతి ఉంటాయి. మనిషిలోనూ అవును. ఎన్నో అవును. ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, మనకున్న ప్రాబ్లమ్‌ని అడ్వాంటేజ్‌గా అనుకోవాలి కానీ డిసడ్వాంటేజ్ అని ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. మనమే మనంని మనం మోటివేట్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఎన్నో సార్లు నేను కూడా చాలా భయపడుంటాను, బాధపడుంటాను. బట్ ఎప్పుడు గానీ ఆహ్, ఇంట్లోనే ఉండిపోవాలా అనేదైతే ఎప్పుడూ అనుకోలేదు. హ్మ్. నన్ను ఫ్యామిలీ చాలా కేరింగ్‌గా చూసుకున్నారు. నన్ను ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అమ్మాయిలాగా ఎప్పుడూ ట్రీట్ చేయలేదు. హ్మ్. చాలా డెలికేట్‌గా చూసుకున్నారు. ప్యాంపరింగ్‌గా అలా చూసుకున్నారు. బట్ మేబీ మా ఫాదర్‌ని చూసి నేను మా ఫాదరే నాకు మోరల్ రోల్ మోడల్. ఓకే. సో, ఆయనను చూసి నేను చాలా నేర్చుకున్నాను. ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఏదన్నా అనుకుంటే దాన్ని సాధించాలి. మధ్యలో ఆపేయకూడదు. ఇట్లా మా ఫాదర్‌ని చూసి చాలా తెలుసుకున్నాను. ఆయన చెప్పే మాటలు కూడా చాలా వాల్యుబుల్ మాటలన్నీ విన్నాను.